చూస్తున్నారు S8 న్యూస్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను తక్షణం పదవి నుండి తొలగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు డిమాండ్ చేశారు. యాసాలపు సూర్యారావు భవనంలో సిరిపురపు శ్రీనివాస్ అధ్యక్షతన పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కరణం ప్రసాదరావు మాట్లాడుతూ అమిత్ షా అంబేద్కర్ ను అనుచితంగా మాట్లాడినందుకు దానికి నిరసనగా 30వ తేదీన ధర్నాలు మండల కేంద్రంలో జరుగుతాయని తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. దళితులు పేదలపైన దాడులు జరుగుతున్నాయన్నారు. ఎవరి తిండి వారు తినడానికి కూడా బీజేపీ సహించలేకపోయిందన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు, మండల కన్వీనర్ డి క్రాంతికుమార్, డి కృష్ణ సత్యనారాయణ, వీర్రాజు, అప్పన్న, స్నేహ, గడిగట్ల సత్యబాబు, మరిడయ్య, యాసాలపు రమేష్, రాంబాబు, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షాని వెంటనే తన పదవి నుండి తొలగించాలని చెప్పేసి సిపిఐఎం పార్టీ చేస్తున్నటువంటి ఈ దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఇంటింటికి తిరిగి మా కార్యకర్తలు ఈ కరపత్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది. కావున బీజేపీ చేసేటువంటి ఈ మత విచ్ఛిన్న కార్యక్రమాలని ప్రజల మధ్య సృష్టించే ఐక్యతను వ్యతిరేకించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. మిత్రులారా, ముఖ్యంగా ఏదైతే అమిత్ షా చెప్పినటువంటి భారతీయ సమాజం రాజ్యాంగాన్ని మేమే గౌరవిస్తున్నాం, అంబేద్కర్ని ఎక్కువ కించపరిచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. కానీ అదే అంబేద్కర్ నాయకత్వంలో మరుధర్మ శాస్త్రాన్ని ఈ నెల 26వ తేదీన తగలబెట్టినటువంటి వాతావరణం పట్ల అసలు బీజేపీ ఉద్దేశం ఏంటో ఈ సందర్భంగా బయట పెడితే బీజేపీ లోపాయ గారిగా ఏమైనా ఆశిస్తుంది అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎందుచేతనంటే బీజేపీ ఈ రాజ్యాంగాన్ని నిన్నటి వరకు గౌరవించం అని చెప్పినటువంటి రాజకీయ పార్టీ, మరుధర్మ శాస్త్రమే మా రాజకీయ చట్టం, మా రాజ్యాంగ యంత్రం, మనుధర్మ శాస్త్రం ఆధారంగా పనిచేస్తాను అని చెప్పినటువంటి బీజేపీ ఈరోజు రాజ్యాంగాన్ని మేమే గౌరవించేటువంటి వ్యక్తులుగా పోజు పెట్టేటువంటి ఉద్దేశం మనకు ప్రజల ముందు ప్రచారం చేసుకుంటూ ఉంది. అంచేత బీజేపీ యొక్క లోగుట్టును ఈ సందర్భంగా ఈ ఆర్ఎస్ఎస్ వెనకుండి ఈ బీజేపీని నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ వగేరా ఈ సంస్థల్ని బీజేపీ చేసేటువంటి ఈ రాజకీయ కుతంత్రాలని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.